తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుపతి గోశాలలో 100 ఆవులకు పైగా మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అలాగే వైసీపీ నేతల మధ్య కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ట్విట్టర్ వేదికగా కూడా ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే మీరు గోశాలకు రండి, అన్ని వాస్తవాలు మీకు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన సవాల్ను స్వీకరించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటుగా ఎంపీ గురుమూర్తి తదితర నాయకులందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి నివాసం నుంచి కూడా గోశాలకు బయలుదేరారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆ పోలీసులను దాటుకొని కూడా వారు రోడ్డు మీదకి వచ్చి అక్కడ రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోశాలకు తమను అనుమతించాలి, సవాలు చేసిన తర్వాత ఎందుకు పోలీసులు తమను అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా నేలపైన రోడ్డు పైన పడుకొని ఒక నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గోమాతలను కాపాడండి, అక్కడ గోవులకు ఆహారం లేక సరిగ్గా ఆహారం పెట్టకపోవడం వల్లనే ఆ గోవులు అక్కడ మరణిస్తున్నాయని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఒక ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. సవాలు చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఈరోజు వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి వస్తున్నారంటే ఎందుకు జంకుతున్నారు, ఎందుకు పోలీసు బలగాలతో తమను నిలువరిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గోశాలకు అనుమతించేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము ఇదే ప్రాంతంలో ఈ రోడ్డు పైన ఇక్కడే పడుకొని నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారని చెప్పవచ్చు. ఎవరైతే సవాలు విసిరారో టీడీపీ అధ్యక్షుడికి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఫోన్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా తమను అక్కడ గోశాలకు అనుమతించాలి, వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆవు అనగానే పూర్తి స్థలం మనకు సకల దేవతలు ఆవులో కొలువు తీరింటారని చెప్పి హిందువుల యొక్క మనోభావాలు కాబట్టి పూర్తి స్థాయిలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అసలు వాస్తవానికి గోశాలలో ఏం జరుగుతుంది, వాస్తవానికి గోవులు అన్ని చనిపోలేదని చెప్పేసి కూడా టీటీడీ చైర్మన్ అంటున్నారు. అయితే వాస్తవంగా ఎన్ని ఆవులు అక్కడ ఉన్నాయి, ఎన్ని ఆవులు చనిపోయాయి, ఒకవేళ అనారోగ్యంగా చనిపోతే ఎన్ని ఆవులు అక్కడ చనిపోయిన విషయాలు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మేము చేసేటువంటి ఆరోపణలో నిజం లేదని చెప్పి ఏదో భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే రాజకీయంగా చేస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ తిరుపతి విషయంలో మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు పట్టలేదు. ఎందుకంటే వాస్తవాలు వెలుగులోకి రావాలి, ఎందుకంటే గోవులు ఎక్కువ చనిపోతున్నాయి కాబట్టి ఆ విషయం బయటికి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో కూడా మేము ఈరోజు ఈ ఆరోపణలు చేయడం జరిగింది. పూర్తి ఆరోపణలు కాదు, ఇవి నిజమైన చెప్పాలని చెప్పవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏ ఆవులు చనిపోయావో వాటి ఫోటోలతో సహా కూడా ఆయన చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఇది రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే గోశాలకు వెళ్ళినటువంటి ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆవులు ఎవరు చనిపోలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మాకు ఇంకా అనుమానాలు పోలేదు, ఖచ్చితంగా చనిపోయినటువంటి ఆవులను కూడా అదే ప్రాంతంలో పాతిపెట్టారు కాబట్టి ఎన్ని ఆవులు ఉన్నాయి వాటిని వెలికి తీస్తే తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ విషయాల్ని బయటికి వెల్లడించాలని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద తిరుపతిలో ఈ గోశాల అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఎవరైతే ఈ ఆందోళన చేస్తున్నారో వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసే సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఒక రాసరోక అనేది జరుగుతూ ఉంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే తిరుపతిలో కొనసాగుతుందని మనం చెప్పవచ్చు.